హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ సత్యనారాయణ, డెర్మటాలజిస్ట్. సార్, ఇప్పుడు చాలా మంది పిల్లల్లో బాలమరుపు అని వింటున్నాం కదా సార్, దాని గురించి ఏమైనా చెప్తారా సార్? తప్పకుండా. బాలమెరుపు ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది 25 ఇయర్స్ లోపే వైట్ హెయిర్ వస్తే దాన్ని బాలమెరుపు అంటారు. యూజువల్లీ ఇది ఫెమిలియల్గా వస్తుంది, అంటే ఫ్యామిలీలో పేరెంట్స్కి ఎవరికైనా ఉంటే వీళ్ళకి పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాల విటమిన్ డెఫిషియన్సీస్ లైక్ విటమిన్ D3 కానీ B12 కానీ ఈ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు బాలమెరుపు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఐరన్ కానీ జింక్ కానీ ఇట్లాంటి డెఫిషియన్సీస్ రావచ్చు. స్ట్రెస్ కానీ స్మోకింగ్ కానీ చేసే వాళ్ళు కూడా బాలమెరుపు సహజంగా చూస్తాం. సార్, చాలా మంది వైట్ హెయిర్ని ప్లక్ చేస్తూ ఉంటారు, దానివల్ల వైట్ హెయిర్ ఎక్కువ అవుతుందని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం సార్? వైట్ హెయిర్ ప్లక్ చేయటం వల్ల ఇంకా మన స్కాల్ప్లో వైట్ హెయిర్ ఎక్కువ అవుతాం అనేది మిస్కాన్సెప్షన్. అట్లా ప్లక్ చేసినంత మాత్రాన వైట్ హెయిర్ పెరుగుతున్నట్టు ఏ స్టడీస్ లేవు. సార్, దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా సార్? వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. స్మోకింగ్ అలవాటు ఉంటే ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయాలి. ప్లస్ ఏమైనా డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇంకా కొన్ని ట్రీట్మెంట్స్కి మీ దగ్గరలో డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.